ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరు? ఈ నెల 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జోరందుకున్న చర్చ ఇదే. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో సీఎం అభ్యర్థి ఎంపిక ప్రమాణ స్వీకారం వాయిదా వేసినట్లు చెప్పారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ వచ్చేశారు. దీంతో ఢిల్లీ సీఎం అభ్యర్థిపై అందరిలో చర్చ మొదలైంది. ఇప్పటికే పర్వేష్ వర్మతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మహిళా నేతల పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. వీరిలో ఒకరికి ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నారు. ఈ దిశగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొంత కసరత్తు పూర్తి చేశారు. సీఎం అభ్యర్థి ఎవరో ఆయన ఎంపిక చేశారని, ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత ఫైనల్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆ పేరుకు ఆమోదం తెలియజేస్తారని, ఆ వెనువెంటనే ప్రమాణ స్వీకారానికి వడివడిగా అడుగులు పడతాయని అనుకుంటున్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరు? ఈ నెల 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జోరందుకున్న ప్రధాన ప్రశ్న ఇదే. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో సీఎం అభ్యర్థి ఎంపిక ప్రమాణ స్వీకారం వాయిదా వేసినట్లుగా చెప్పారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి కూడా వచ్చేశారు. దీంతో ఢిల్లీ సీఎం అభ్యర్థిపై అందరిలో కూడా చర్చ మొదలైంది. ఇప్పటికే పర్వేష్ వర్మతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మహిళా నేతల పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. వీరిలో ఒకరికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ఈ దిశగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొంత కసరత్తు కూడా పూర్తి చేశారు. సీఎం అభ్యర్థి ఎవరో అని ఎంపిక చేశారని, ప్రధానితో మాట్లాడిన తర్వాత ఫైనల్ చేస్తారని చెప్పి టాక్ వినిపిస్తోంది. ఇక బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆ పేరుకు ఆమోదం తెలియజేస్తారని, ఆ వెనువెంటనే కూడా ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా జరుగుతుందని అనుకుంటున్నారు. మనం చూసా ఒక అంశానికైతే తెరపడింది. ఎవరు గెలుస్తారు, ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారని చెప్పి. సో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికార పీఠాన్ని అయితే కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న, సీఎం అభ్యర్థి ఎవరు అనేది చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రైట్ రవిచంద్ర, సాధారణంగా ఆయా రాష్ట్రాల జాతీయ పార్టీలు గెలిచినప్పుడు ఈ విధమైన వెర్షన్స్ మనం చూస్తుంటాం. ఎందుకంటే సీఎం అభ్యర్థి ఎవరు అనేది ప్రధానంగా ఉంటుంది. అది జాతీయ పార్టీలు కాబట్టి కేంద్ర పెద్దలు కూడా డిసైడ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఇప్పుడు పర్వేష్ వర్మ, కేజ్రీవాల్ పై గెలిచినటువంటి పర్వేష్ వర్మ ప్రధానంగా రేస్లో ఉంటే, మహిళలకి సీట్ ఇవ్వాలి, ఈసారి సీఎం పీఠంపై మహిళలను కూర్చోబెట్టాలనే వాదన కూడా మరొక వైపు వినిపిస్తోంది. సో ఎవరికి సీఎం అవకాశం వచ్చే వీలుందనుకోవచ్చు? అయితే అరడజన్ మంది పోటీ పడుతున్నారు. ఢిల్లీ సీఎం పీఠం కోసం అరడజన్ మంది పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం చాలా సమీకరణాలు ప్లాన్ చేస్తుంది, చాలా సమీకరణాలు చూస్తుంది. అటు సామాజిక సమీకరణాలు, వివిధ రాష్ట్రాల సమీకరణాలు కూడా. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఓటర్లు ఎక్కువగా అటు యూపీ నుంచి కావచ్చు, పంజాబ్ నుంచి కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ సామాజిక కోణం కావచ్చు, ఆ కోణంలో కూడా చూస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఢిల్లీ సీఎం పీఠాన్ని మహిళకు ఇవ్వాలని కూడా చూస్తుందని చెప్పుకోవచ్చు హైకమాండ్. ఇప్పటికే జేపీ నడ్డా కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే భేటీ అయ్యారు. ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పుకోవచ్చు. అదే అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టి కూడా తీసుకెళ్తారు. అయితే రేపు మరొకసారి సమావేశం జరుగుతుంది. రేపు బీజేఎల్పీ సమావేశం ఉంటుంది. ఆ బీజేఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థిని నిర్ణయించేటానికి అవకాశం ఉంది. అయితే నిన్న మొన్న ప్రధానమంత్రి ఇండియాలో లేకపోవడం, ఫ్రాన్స్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, పర్యటనలు ఉండటం, తిరిగి ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత ప్రధానమంత్రితో నిర్ణయించిన తర్వాత, ప్రధానమంత్రితో ఈ సమాచారం ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో అరడజన్ మంది పోటీ పడుతున్నారు. అందులో ఎక్కువగా మహిళలకు ఇచ్చేటట్టుగా ఆస్కారం ఉంది. అందులో రేఖా గుప్తాకి ఇచ్చేటట్టుగా అవకాశం ఉంది. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఆమెకే ఇచ్చేటట్టుగా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పర్వేష్ వర్మ కూడా ఆయన కూడా ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఆయనకు కూడా ఇచ్చేటట్టుగా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక నలుగురు కూడా, మొత్తం 6 అరడజన మంది ఢిల్లీ సీఎం పీఠం కోసం చూస్తున్నారు. అంతేకాకుండా ఈసారి సమీకరణాలు సామాజికంగా, అంటే ఒకవేళ ఓసీకి ఇస్తే అటు బీసీ, ఎస్సీ, ఎస్టీకి కూడా 3 డిప్యూటీ సీఎంలు కూడా ఇవ్వాలన్న కోణంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇప్పటికే బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రయోగం చేసింది. అదే ప్రయోగం సక్సెస్ అవుతుంది, పార్టీ బలోపేతం అవుతుంది, బాగుంటుందన్న కోణంలో కూడా అన్ని సామాజిక వర్గాలను కూడా బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుందన్న కోణంలో కూడా 3 డిప్యూటీ సీఎంలు ఉండేట విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు, అంటే ఆ విధంగా ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.